హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ స్టైలర్. చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ట్రిప్ కూడా వేసినాం. యాక్చువల్లీ ట్రిప్ పార్ట్ 1 పార్ట్ 2గా ఉంటుంది. ఫస్ట్ బాసరా నుంచి అయితే స్టార్ట్ చేసినాం. ఇదే బాసరా ఎంట్రన్స్, గోదావరి నది. యాక్చువల్లీ మేము ఇప్పుడు ప్రజెంట్ పోతుంది కొత్త బ్రిడ్జ్, ఆ పక్కన ఉన్నది పాత బ్రిడ్జ్, దాని పక్కనే రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడో స్కూల్లో మా సార్ తీసుకొచ్చారు బాసరాకి. దాని తర్వాత చాలా సార్లు వచ్చాను డిప్లొమాలో ఉన్నప్పుడు. సీరియస్లీ చాలా చాలా మారింది టెంపుల్ అండ్ ఆ సరౌండింగ్స్. నేను ఎప్పుడు వచ్చినప్పుడు అసలు బ్యాక్వర్డ్ లా ఉండేది, ఇప్పుడైతే చాలా మారిపోయింది. కొత్తగా బాసరా రావాలనుకున్న వాళ్ళకి, అక్షరాభ్యాసం చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ యూస్ఫుల్ కంటెంట్ ఇస్తాను ఈ వీడియోలో. ఖచ్చితంగా వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి. సో బాసరాలో ముందుగా గోదావరి నుంచి స్టార్ట్ అవుతుంది. ముందుగా గోదావరి నదికి వచ్చి ఇక్కడ స్నానం చేసి, సో ఇది మెయిన్ బసంత పంచమి అండ్ అకేషనల్స్, ఎప్పుడైనా పండుగలు ఉన్నప్పుడు ఇక్కడ చాలా రష్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఖచ్చితంగా స్నానం చేసుకొని ఇక్కడ నుంచి మెయిన్ టెంపుల్ 1 కిలోమీటర్ ఉంటుంది. అండ్ మధ్యలో శివలింగాలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ దీపాలు అవైలబుల్లో ఉంటాయి. ఆ దీపాలు మీరు వెలిగించవచ్చు అక్కడ. సో ఈ గోదావరి నదిలో స్టెప్స్ చాలా డెలికేట్గా ఉంటాయి, చాలా చాలా స్లిప్ అవుతాయి. సో జాగ్రత్తగా ఉండాలి అక్కడ. సో ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. ఆ బోటింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి 100 రూపీస్ ఏమో ఉంటుంది, అది చేయొచ్చు. తిప్పేసుకొని తీసుకొస్తారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, ఎవరైతే నదిలో దిగకుండా స్నానం చేద్దామని ఇబ్బంది పడతారో వాళ్ళకైతే డైరెక్ట్ పైప్ కలెక్షన్స్, అంటే నల్లల ద్వారా అక్కడ స్నానం చేసుకోవడానికి ఫెసిలిటీ కూడా ఉంది. లేడీస్ ఉంటారు కదా, డ్రెస్ చేంజ్కి ఇబ్బంది పడుతుంటారు. సో అక్కడ పక్కన డ్రెస్ చేంజింగ్ రూమ్ కూడా ఉంది, ఇబ్బంది ఏం లేదు. టూర్లో భాగంగా మాతో పాటు మా కాలనీ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళ స్వాములు. సో ఇవాళ ఖచ్చితంగా స్నానం చేయాలి, దీక్ష ఉంటుంది కాబట్టి. సో వాళ్ళు దిగి స్నానం చేస్తున్నారు. ఇక నేను కూడా గంగమ్మ తల్లికి, అంటే లైక్ గంగమ్మ తల్లికి అలా ఫ్లవర్స్ వదిలేసి ఏదో ఒక కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుంది. సో నేను కూడా గంగమ్మ తల్లికి ఒక కోరిక కోరుకున్నా. సో వచ్చేదాకా చూద్దాం, వచ్చే ఏడాదిదాకా అవ్వాలని. ఇంకా టెంపుల్ సైడ్ అయితే వచ్చేసినాం. మై సీనియర్ వెంకట్రావు బ్రదర్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD MA SRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. సో వెంకట్ భాయ్ ఫ్రీక్వెంట్గా టెంపుల్కి వస్తూనే ఉంటాడు కాబట్టి చెప్తున్నాడు టెంపుల్ గురించి, కానీ వాయిస్ బాగాలేదని కట్ చేసాం. ఇది లడ్డు కౌంటర్. తిరుపతి లడ్డు ఫేమస్, అలాగా బాసర్లో లడ్డు కూడా అంతే ఫేమస్. మీ టెంపుల్ లాగే బాసర్లో కూడా మొబైల్స్ అలౌ చేయరు, బట్ నేను నా గురించి తెలిసిందే కదా, తీసుకెళ్తా. సో టోకెన్స్ ఇస్తారన్నమాట, టోకెన్స్ తీసుకొని కూడా తీసుకెళ్ళచ్చు మొబైల్ని, బట్ వీడియో షూట్ చేయండి. అండ్ ఇది కనిపిస్తుంది కదా అమ్మవారి మందిరం, అసలైన మందిరం ఇది. బ్యాక్ సైడ్ నిలబడ్డాను నేను. సో అక్కడ దర్శనం తీసుకొని బయటకు వచ్చి కూర్చుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ కాయిన్, అంటే అమ్మవారి గర్భగుడికి కాయిన్ అంటించి ఏదైనా కోరుకుంటే సింగిల్ అటెంప్ట్లో స్టిక్ అయితే జరుగుతుంది అని అంటారు. అది సింగిల్ అటెంప్ట్లో స్టిక్ అయింది, చూద్దాం ఏమవుతుందో. అండ్ అవి కనిపిస్తున్నాయి కదా, అవి అమ్మవారికి సమర్పించడానికి చీరలు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వ్యాస గుహ, అంటే వ్యాసుడు ఆ గుహలో తపస్సు చేసిన గుహ అన్నమాట అది. సో ఇది టెంపుల్, గర్భగుడి టెంపుల్, అంటే పైన నుంచి వ్యూ అన్నమాట. కింద కనిపిస్తుంది కదా, అదే అసలైన అమ్మవారి బాసర సరస్వతి అమ్మవారి మందిరం. లెట్ మీ టెల్ యూ సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ బాసర సరస్వతి అమ్మవారు. ఇక్కడ చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తే చదువు బిడ్డలాగా మారుతారట, అది నిజం. అంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏదో ఒక పొజిషన్లో ఉంటారు, జాబ్ ఖచ్చితంగా అనేది ఒక నమ్మకం ఉంటుంది. ఇది లిటరల్లీ నిజం గైస్. ఖచ్చితంగా మీరు ఇక్కడ ఎవరైనా మీ పాపల్ని ఎవరైనా ఉంటే తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేయించండి. అమ్మవారి ఆశీస్సులు చాలా పవిత్రమైనవి కాబట్టి ఖచ్చితంగా చేయించాలి. అండ్ ఇదే మనం ఇందాక మాట్లాడుకున్న వ్యాస గుహ. ఇందాక అంటే నేను వచ్చినప్పుడు 3 years బ్యాక్ స్టెప్స్ ఉండేవి, అవి ఇప్పుడు తీసేశారు, డైరెక్ట్ స్లోప్ చేశారు. అండ్ ఇది బెటరే అన్నమాట. అదే వ్యాస గుహ. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా సరస్వతి అమ్మవారు 2 బండల మీద పెద్దగా. అక్కడ నుంచి చూస్తే మొత్తం బాసర కనిపిస్తుంది. డిప్లొమాలో మేము వచ్చి అక్కడ నుంచి చూసేవాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్న వ్యాస గుహ ఇదే. సో టికెట్ అయితే తీసుకున్నాము, 5 రూపీస్ ఈచ్. ఇట్లా చూసి ఇట్లా వచ్చేయడం అంతే. ఈచ్ టికెట్ 5 రూపీస్. మేము 8 members వెళ్ళాము 40 రూపీస్ ఇచ్చి. సో ఇదే గుహ చాలా చాలా పకడ్బందీగా ఉంటుంది. అంత స్టోన్స్, అంత మధ్యలో కూడా ఎంత చల్లగా ఉంటుంది అంటే అసలు చాలా చాలా బాగుంటుంది. వ్యాస మహర్షి అక్కడ తపస్సు చేసిన ప్లేస్ అది. అండ్ ఇదే ఎగ్జిట్ అన్నమాట. అక్కడ నుంచి వస్తున్నారు, వాళ్ళు ఎంట్రీ అవుతున్నారు.
మేము ఎగ్జిట్ అవుతున్నాము. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్, కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి బాసరకి అండ్ అభిషేకం చేపిద్దాం అనుకున్న వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్. చూసుకోండి, నోట్ చేసుకోండి. అండ్ మందిరానికి అసలైన ఎంట్రీ గేట్ ఇదే, ఇలానే ఎంట్రీ అవుతారు. మేము కాకపోతే సైడ్ నుంచి ఎంట్రీ అయ్యాము. సో అక్కడ అన్ని స్టాల్స్ ఉంటాయి, స్లేట్స్ ఉంటాయి, అంటే అక్షరాభ్యాసం చేపించడానికి కావాల్సిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. 200-250 వరకు కాస్ట్ ఉంటుంది. అండ్ ఇది పచ్చబొట్టు చాలా ఫేమస్ ఇక్కడ బాసర్లో. అండ్ అక్కడ చెప్పుల స్టాండ్ ఉంటుంది, 5 రూపీస్ ఏమో తీసుకుంటాడు. ఇది మెయిన్ ఎంట్రీ అన్నమాట. ఇంకా అప్పటికే 4 అయింది, బాగా ఆకలైంది అందరికీ, మేము తినేసాం. మనం ఇప్పుడు బాసర సరస్వతిలో ఉన్నాము. బాసర సరస్వతి గురించి మీకు తెలియంది లేదు. అక్షరాభ్యాసం అండ్ అమ్మవారి దీవెనలు ఉంటే చదువు బాగా వస్తుందని అందరు నమ్ముతారు. సో మా వాళ్ళు కూడా ఉన్నారు, మా సీనియర్స్ ఉన్నారు. మా సీనియర్స్తోని మన సరస్వతి మన బాసర సరస్వతి యొక్క గొప్ప చరిత్ర అండ్ ఇక్కడ హిస్టరీ అనేది వాళ్ళ మాటలు తెలుసుకుందాం. ఇక్కడ 24 అవర్స్గా మధ్యాహ్నం భోజనం ఫ్రీ ఉంటుంది మనకి. ఒకటి ఇక్కడ మనకి పెద్దది ఉంటుంది అన్న, టెంపుల్ పైనది ఉంటది, పైన సరస్వతీదేవి విగ్రహం ఉంటది, దాని పక్కనే వ్యాస మహర్షి గుడి అని ఉంది. అవునవును, అక్కడ గుహ లాంటిది ఉంటది, చూడడానికి చాలా బాగుంటది. పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు, మహారాష్ట్ర, ఆంధ్ర, కర్ణాటక నుంచి కూడా వస్తారు. అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు ఇక్కడ చిన్న పిల్లలకి, చదువు బాగా వస్తుంది అన్నట్టు. మళ్ళీ గంగా కూడా గంగా మనకి ఇక్కడ ఇప్పుడు చూసారు కదా మీరు ఇందాక, అది గోదావరి మనకి ఎక్కడ నుంచి, నాసిక్ నుంచి వస్తుంది. గోదావరి పుట్టింది నాసిక్ లో, అక్కడ నుంచి వాటర్ వస్తాయి. చిన్న పిల్ల పాపల నుంచి ప్రతి ఒక్కరు ఇక్కడ స్నానాలు చేస్తే పాపాలు పోతాయి. పక్కకు వ్యాస మహర్షి గుడి అని ఉంటది, వ్యాస మహర్షి గుడి ఉంటది. ఆ గుడి లోపల గుహ ఉంటది, లోపల వెళ్ళడానికి గుహ ఉంటది. చాలా మంది వస్తారు. సరస్వతి దేవి దేవస్థానం నుండి ట్రస్ట్ తరపున కూడా మనకి ఇక్కడ వసతి సౌకర్యం కూడా కలదు. ఇంకోటి ఇక్కడ లడ్డు కూడా బాగుంటుంది, చాలా బాగుంది. పులిహోర కూడా చాలా బాగుంటుంది, పులిహోర చాలా ఫేమస్. 20 రూపీస్. శక్తి పీఠాలలో ఇదొక శక్తి పీఠం అని నమ్ముతారు అందరు. అట్లా చాలా శక్తి పీఠాలు కూడా ఉన్నాయి. అట్లా విజయవాడ, మళ్ళీ అంటే శృంగేరి, సప్తశృంగి, ఇట్లా శక్తి పీఠాలలో బాసర కూడా ఒక శక్తి పీఠం లెక్క మన దగ్గర అందరు నమ్ముకుంటారు. నమ్ముకున్న వాళ్ళ కోరికలు కూడా ఇట్లా బాగా నెరవేరుతాయి. ఇంకోటి చిన్న పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసం చేసి తిరుగుండదు అన్నట్టు ఒక పాయింట్ ఉంది. కాబట్టి అందరు ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసం చేయించుకొని వెళ్తారు. సో ఇంకేమైనా పెండింగ్ ఏమైనా ఉన్నాయా? అన్ని కవర్ చేసామా అన్న నీ మాటల్లో ఏమైనా? అయితే ఇది గైస్ బాసర సరస్వతి యొక్క గొప్పతనం. ఇంకా చాలా ఉంది, మన శక్తిపీఠాల గురించి నాకు తెలియదు, అన్న తీసారు ఇప్పుడు, అది నిజంగా మెయిన్ పాయింట్ అది. సో ఇదన్నమాట బాసర సరస్వతి యొక్క గొప్పతనం. సో వీడియో అయితే ఇంతే. మా వీడియో నచ్చితే నిఖిల్ రియల్ లైఫ్ ని ఫాలో చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియో పార్ట్స్ వస్తాయి, కొన్ని పార్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ బాసర అయింది, నెక్స్ట్ భవానీ మాత టెంపుల్ ఉంటుంది మోహర్గఢ్ అనేది మహారాష్ట్రలో, అది కవర్ చేద్దాం. పోహరాదేవి కవర్ చేద్దాం, అన్ని కవర్ చేద్దాం. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంతలోపు మీరు నిఖిల్ శ్రీ లైఫ్ ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. నిఖిల్ రియల్ లైఫ్. నిఖిల్ రియల్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, కలుద్దాం మళ్ళీ మంచి వీడియో. టిల్ దెన్ బాయ్. ఇది బాసర IIIT, మీకు తెలిసిందే ఇది చాలా అందరికీ. ఒకప్పుడు చాలా బాగుండేది, కానీ ఇప్పుడు చూడండి ఎలా అయిందో, అసలు వేస్ట్గా అయింది ఇప్పుడు. వీడియో అయితే ఎంతే, కలుద్దాం పార్ట్ 2తో. పార్ట్ 2 చాలా బాగుంటుంది. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి నిఖిల్ శ్రీ లైఫ్. బాయ్.